చాలా సులువుగా అయిపోయే క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి, పుదీనా రైస్. అలాంటి పుదీనా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. మన పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు: అరగంట ముందు నేను ఈ గ్లాస్ తోటి బాస్మతి రైస్ నానపెట్టుకున్నానండి. సో ఈ గిన్నెలోకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానపెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు, బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్ అయినా ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పుదీనా అండి. పుదీనా ఆకులు నేను రేల్ చేసి ఉంచేసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి, కొంచెం నూనె. ఒకవేళ నెయ్యి ఆప్షన్ లేకపోతే ఇంట్లో నూనెతో చేసుకున్నా పర్వాలేదండి. అలాగే అల్లం, షాజీరా అంటారు కదండి, కొంచెం నల్లగా జీలకర్రలో ఒక రకమైన వెరైటీ అది. హోల్ బిర్యానీ స్పైసెస్, చక్కగా ఏంటి దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంగ్ విత్ బిర్యానీ ఆకు. అప్పుడే మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి. అలాగే వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా నేను ప్యూరీ చేయడానికి 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. రెడీగా ఎవరి దగ్గరైనా ప్యూరీ ఉంటే, టమాటా ప్యూరీ అని టెట్రా ప్యాక్స్ అవి అమ్ముతారు కదండి, అది ఉంచుకున్నా ఓకే. అండ్ నేను ఆప్షనల్ లాస్ట్లోకి అంతా అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్ పెట్టుకున్నానండి. ఇది చెప్పినట్టే ఆప్షనల్, ఇది అసలు అవసరం లేదు, బట్ నేను పంటికి తగిలితే బాగుంటుంది కదా అని చెప్పి ఇది పెట్టుకున్నాను. ముందుగా నాకు టమాటా ప్యూరీ లేదు రెడీగా, కాబట్టి నేను 2 టమాటాలు వేసి రుబ్బేసి టమాటా ప్యూరీని, అంటే కొంచెం రుబ్బిన టమాటాని రెడీ చేసుకుంటున్నానండి. టమాటా ప్యూరీని అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇంకో మిక్సీ గిన్నెలోకి మనం అల్లం, వెల్లుల్లిపాయలు, పుదీనా ఆకులు, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్. ఇది దేనికి, అది జస్ట్ ఎందుకు అనంటే, మనం ఇది రుబ్బిన తర్వాత అదే గ్రీన్ కలర్లో ఉండాలి అని అన్నందుకు ఈ సాల్ట్ వేస్తే పుదీనా రుబ్బిన పేస్ట్ మనకి కలర్ మారదండి, అందుకోసం. సో ఇప్పుడు వీటిని నేను ఫైన్ పేస్ట్, లైట్గా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుంటాను. మనకి ఈ పుదీనా కూడా ఫైన్ పేస్ట్ రెడీ చేసేసుకున్నామండి. నేను డైరెక్ట్ కుక్కర్కే వండుదాం అనుకుంటున్నానండి. సో దట్ క్విక్ లంచ్ బాక్స్ కదా, మనకి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు కుక్కర్ పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి, అలాగే కొంచెం నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత, నెయ్యి ఆప్షన్ లేని వాళ్ళు రెండు సార్లు అంటే ఇంకొంచెం ఒక స్పూన్ నూనె ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. సో అది వేడెక్కాక షాజీరా అనుకున్నాం కదండి, సో అది కొంచెం లైట్గా నల్ల జీలకర్రలా ఉంటుంది, అది వేస్తే మంచి అరోమా వస్తుందండి. అందుకని షాజీరా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. దాని తర్వాత బిర్యానీ ఆకు అండ్ మనం హోల్ స్పైసెస్ అనుకున్నాం కదండి, లవంగ, మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, అవి కూడా వేసి కొంచెం ఆకు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయ చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ స్టార్ట్ అయిందండి. ఆ టైంలో మనం ఇందాకలా రుబ్బి ఉంచుకున్న టమాటా అండి, అప్పటికప్పుడు రెడీగా చేసుకున్నాను, లేదు అంటే టమాటా ప్యూరీ అంటారు కదా, అది వేసుకున్నా పర్వాలేదండి. అలాగే మనం పుదీనా ఆకు రుబ్బిసి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. సో 2 పచ్చివే, అంటే పుదీనా ఆకు దాన్ని ఏమి వేచడం అవేం చేయలేదు కదండి, అది అలా రుబ్బేసాం. అల్లం, వెల్లుల్లిపాయలు, పుదీనా ఆకు, అలాగే టమాటా ప్యూరీ రుబ్బేసి వేసాం కదండి. సో ఈ పచ్చి వాసన పోయి మనకి ఆయిల్ బయటికి అంటే ఇందాక నూనె, నెయ్యి వేసుకున్నాం కదా, అది బయటికి తేలే వరకు దగ్గరుండి మగ్గించుకోవాలండి. అస్సలు పచ్చివాసన అన్నది ఉండకూడదు. దీనికి మినిమం 3 to 4 minutes పడుతుంది. అది మగ్గే లోపల మనం అరగంట అయిపోయింది కదండి ఆల్మోస్ట్, బియ్యము నానబెట్టుకొని ఇది శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకొని నీరు ఓడ్చేసుకొని రెడీ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే ఎక్కడ నీరు అన్నది ఉండకుండా రైస్ విరివిగా తయారవుతుందండి. అలాగే ఈలోగా మనకి ఇది చక్కగా మగ్గుతున్నదండి. పుదీనా ఘాటు ఇల్లంతా పాకరేస్తుంది, మంచి అరోమా అయితే స్టార్ట్ అయ్యిందండి. కాకపోతే ఇది మాత్రం చెప్పాను కదా, 3 to 4 minutes దగ్గరుండి మగ్గించుకోవాలి. అప్పుడే ఇదే ఇంక మెయిన్ చేసే వర్క్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఇంక రైస్ వేసుకోవడమే, కాబట్టి ఇది ఎంత బాగా మగ్గి పచ్చివాసన పోతే అంత టేస్ట్ వస్తుందండి.
చూసారండి, ఆ రెండు మనం రుబ్బుకొని లిక్విడ్గా వేసుకున్నవి దగ్గరుండి 3 to 4 minutes అలా కలుపుకుంటే ఎంత చక్కగా మగ్గిపోయి అసలు ఇంకెక్కడ పచ్చి వాసన అన్నది లేకుండా ఉన్నాయండి. ఈ స్టేజ్లో మనం నానబెట్టి వడగట్టి ఉంచుకున్న రైస్ అండి, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, లేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, అది వేసేసుకోవాలి. సో రైస్ వేసి సుతారంగా జస్ట్ ఈ మొత్తం మన పుదీనా ఆకు అవంతా మనం రుబ్బిన పేస్ట్ అంతా ఈ రైస్ అంతటికి పట్టేటట్టు లైట్గా ఒకసారి కలపాలండి. ఇలా మొత్తం బియ్యం అంతటికి ఆ పుదీనా రుబ్బు మొత్తం మసాలా దినుసులు అలాగే టమాటా ప్యూరీ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నేను డైరెక్ట్ కుక్కర్కు వండుకుంటున్నాను కాబట్టి 1:2 అంటే 1:1.5 కన్నా ఎక్కువ 1:30 కన్నా తక్కువ, అంటే ఇంకొక దాంట్లో ఒక గ్లాస్కి చెప్పాలంటే పావుకి ఎక్కువ అరకు తక్కువ అలా తీసుకోవాలండి వాటర్. అదే మీరు అత్తసరి చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అంటే మూత పెట్టి దగ్గరుండి మగ్గించుకోవాలి రైస్ను కూడా అనుకున్న వాళ్ళు 1:1.5 వేసుకోవాలండి. ఇది బాస్మతి రైస్కి. లేదు నార్మల్ రైస్కి అనుకోండి 1:2 వేసుకోవాలన్నమాట. ఇది లెక్క మనకి వాటర్ క్వాంటిటీ అన్నమాట. సో వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇదే స్టేజ్లో మనం ఈ వాటర్ అంటే ఈ లిక్విడ్ ఉంది కదండి, ఇది టేస్ట్ చేస్తే అన్నీ సరిపోయా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే వన్స్ రైస్ ఉడికిపోయిన తర్వాత ఏది వేసినా కరెక్ట్గా పట్టదండి. అందుకని రైస్ కొంచెం మెత్తగా తిందాము అని అనుకునే వాళ్ళు కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ అయితే తెప్పించండి, కొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళు. లేదు విరివిగా తినాలనుకున్న వాళ్ళు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ తెప్పించేసేయండి, అంతేనండి. సో విజిల్ అయితే వచ్చేసిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను కుక్కర్ ఓపెన్ చేసుకుంటాను. వావ్ వావ్ వావ్, చూస్తున్నారు కదండి అసలు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. స్పైసీ యమ్మీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను పాప బాక్స్కి అయితే అరేంజ్ చేసేసుకున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి రైతా అండి, లేకపోతే చల్లటి పెరుగైనా పర్వాలేదు. మీరు అడగచ్చు ఏంటి ఫ్రైడ్ ఆనియన్ చెప్పారు కానీ ఆప్షనల్ వేయలేదు అని. నేను దీన్ని పాపకి ఒక స్పేర్ బాక్స్లో పెడతానండి. సో దట్ తను తినే ముందు ఈ ఫ్రైడ్ ఆనియన్ దీని మీద స్ప్రింకిల్ చేసుకొని ప్రతి ముద్దకి ఆనియన్ తగులుతూ ఈ కర్డ్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి రెసిపీస్ కోసం మీకు ఇంకా కావాలంటే కనుక నా ఛానల్ పేరు వచ్చి అల్టిమేట్ ఉషా అండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.